రోజు నుంచి తిరిగి మళ్ళీ చౌక ధరల దుకాణాలన్నీ తెరుచుకొనున్నాయి. రాష్ట్రంలో సుమారు 29,796 చౌక ధరల దుకాణాలు ఈరోజు తెరుచుకొనున్నాయి. ఎఫ్డియు వాహనాల ద్వారా ఇప్పటివరకు రేషన్ సదుపాయాన్ని ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అందించేవారు. ఇప్పుడు ఈ రోజు నుంచి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రేషన్ డీలర్ల ద్వారా మళ్ళీ రేషన్ సప్లై చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కొంతమంది నేతలు ఉన్నారు. సార్, ఈ నిర్ణయం అంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం ఎఫ్డియు వాహనాలను పక్కన పెట్టి రేషన్ డీలర్ ద్వారానే రేషన్ ఇచ్చే సదుపాయాన్ని ఎలా చూస్తారు? అసలు ఏం చెప్పచ్చు దీని మీద? ఇదైతే కొత్త విధానం ఏం కాదు. అసలు రేషన్ వ్యవస్థ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదే విధానం జరిగింది. అయితే కొన్ని విధాలుగా రైస్ని బయట దేశాలకి బయట అమ్ముకోవడానికి తరలించే విధంగా వాళ్ళు గత ప్రభుత్వం మనకి వ్యాన్స్ ఏర్పాటు చేయడం, అయితే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్న నిపుణులతో వాళ్ళు అక్కడ మళ్ళీ కొనుగోలు చేయడం, వినియోగదారుల దగ్గర కొనుగోలు చేయడం, ఇది పూర్తిగా ఈ పేదలకి సహాయం చేయాలనే ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈ బియ్యాన్ని ఇక్కడ కొనుక్కుని వాళ్ళు విదేశాలకి తరలించడం జరిగింది. అయితే ఇలాంటి లోపాలని సవరించే విధంగా మళ్ళీ పాత విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ నెల 1వ తారీఖున ఈ రోజు నుంచే మళ్ళీ పునఃప్రారంభించడం. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,700 యూనిట్లు మళ్ళీ ఓపెన్ చేయడం. అయితే డీలర్లు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దీంట్లో ఎటువంటి అవినీతి లేకుండా ఇన్నాళ్ళు 1-2 రోజులు మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం, లేదంటే ఏదో జంక్షన్లోకి వెళ్ళి ఇవ్వడం, వాళ్ళు ఆ విధంగా కాకుండా 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా 15 రోజుల పాటు ఈ రేషను ఇచ్చే అవకాశం అయితే కల్పించారు. అదేవిధంగా అయితే మనకి 15,74,000 మంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ వాళ్ళకి ఇంటికి పట్టుకెళ్ళి మనం ఇచ్చే విధంగానే ఇప్పటికీ కూడా మనం రేషన్ అయితే ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇందులో వ్యవస్థలో ఉన్న లోపాలు సరిదిద్ది సరికొత్తగా మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకి మేలు చేయాలనే కూటమి ఆలోచన చాలా బాగుందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. అయితే ఇవాళ పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్లో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ దగ్గరలో నూకాలం తల్లి గుడి వీధిలో ఉన్న రేషన్ షాప్ నంబరు 14, దాంట్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం. ఇదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా డిపోలన్నీ కూడా వాళ్ళకు ప్రజలకి మన రేషన్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు 1-2 రోజులు మాత్రమే రేషన్ ఇచ్చి మిగిలిందంతా బ్లాక్ మార్కెట్కి తరలించేవారు. ఇప్పుడు ఈ సదుపాయం వల్ల, అంటే రేషన్ డీలర్ ద్వారానే రేషన్ ఇచ్చే సదుపాయం వల్ల దాని నుంచి పేదలకైతే స్వయంగా ఈ ఉచిత సరుకులు అయ్యే అందుతాయని చెప్తున్నారు. అది ఎంతవరకు మీరు సమర్థిస్తారు? గత ప్రభుత్వంలో కూడా మనం ఈ రేషన్ డిపో ఏ టైంకి వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలిసేది కాదు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఆ రేషన్ డిపో వ్యాన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. ఈ ప్రభుత్వంలో టైమింగ్ కూడా మనకు కేటాయించారు. 1 నుంచి 15వ తారీఖు వరకు రేషన్ డిపో ఇచ్చేటట్టు, 2 పూటలు ఇచ్చేటట్టు కూడా నిరుపేదలందరూ కూడా తీసుకునేటట్టు మన ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది. డీలర్ల ద్వారా రేషన్ అందించే విధానంపై జాయింట్ కలెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు చెప్పండి, అంటే రేషన్ సక్రమంగా అందించేందుకు వాహనాలను రద్దు చేసి స్వయంగా డీలర్ దగ్గర నుంచి రేషన్ తీసుకునే సదుపాయం కల్పిస్తామని చెప్తున్నారు. డీలర్లకు ఏమని చెప్తారంటే, ఏమన్నా వాళ్ళకి మీరు ఏమైనా హెచ్చరికలు చేస్తారంటే, గతంలో లాగా ఏమన్నా 1-2 రోజులు ఇచ్చి ఇంకా లేదని చెప్పి పంపించడం కానీ అలాంటివి జరిగితే ఏ చర్యలు తీసుకుంటారు? అన్ని ప్లేసెస్లో లైక్ మన డిస్ట్రిక్ట్లో 1060 షాప్స్ ఉన్నాయి. అన్ని ప్లేసెస్లో ఎఫ్ఏ షాప్ డీలర్స్కు క్లియర్గా చెప్పాము దట్ ప్రతి షాప్ దగ్గరే షాప్ డీలర్, ఆ తర్వాత నామినీ కంపల్సరీ ప్రతిరోజు వాళ్ళు ఇనిషియల్ 15 డేస్లో అందరికీ కంప్లీట్ చేయాలి. ఎంతమంది అక్కడ ఉన్నారు ఎఫ్ఏ షాప్ వాళ్ళు అందరికీ రేషన్ కంపల్సరీ డెలివరీ అవ్వాలి. ఫర్ దాట్ మనము అందరికీ క్లియర్గా చెప్పాము దట్ మార్నింగ్ 8 to 12, ఆ తర్వాత 4 to 8 ఈవినింగ్లో రేంజ్ టైం రకాల కంపల్సరీ వాళ్ళు అక్కడే ఉండాలి. అదే మన సైడ్ నుంచి ఎంఆర్ఎస్ కూడా చెప్పాము, వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసి వెరిఫై చేస్తారు. కొంతమంది అదే డోర్ టు డోర్ డెలివరీ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంది
అదే 65+ వాళ్ళ సీనియర్ సిటిజన్స్, ఆ తర్వాత ఎవరు బెడ్రిజన్ పేషెంట్స్ ఉన్నాయో కంపల్సరీ వాళ్ళకి ఇంటికి వెళ్ళి అక్కడ ఎఫ్పీ షాప్ డీలర్ ఇస్తారు. ఆ టైంలో కూడా వాళ్ళు 12 to 4 మధ్యలో ఇస్తారు. ఇనిషియల్ మనం 5 daysగా టార్గెట్ పెట్టాము. ముందు 5 daysలో వాళ్ళు కంపల్సరీ డెలివర్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క ఈ సెన్స్ ఏదో సిస్టమ్ చేంజ్ అవుతుంది కాబట్టి మన సైడ్ నుంచి మనం ఎంఆర్ఓ సిఎస్జిటీస్ అందరికీ అవగాహన చేసి వాళ్ళకి అందరికీ చెప్పాము దట్ కంపల్సరీ ప్రతిరోజు ఎంత చేస్తున్నారు మనము కూడా రివ్యూ చేస్తున్నాము. సో దట్ వాళ్ళ సైడ్ నుంచి పబ్లిక్కి కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంది కి మనము ఈ తర్వాత కొంచెం డెలివరీ కూడా స్పీడప్ అవుతుంది. ముందుగా ఎండిఓ వెహికల్స్లో ఒక ఎండిఓ వెహికల్ 2-3 షాప్స్ కనెక్ట్ అవుతుంది. ఆ టైంలో ఒక్కొక్క షాప్ వాళ్ళకు కొంచెం సమయం వెయిట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇది ఇలాగా చేంజ్ చేస్తే ప్రతి ఒక్క ఎఫ్పీ షాప్ సైమల్టేనియస్గా స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు. ఆర్ 15 తక్ మనము మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ ప్రతి మార్కెట్ 1st నుంచి 15 తక్ కంపల్సరీ ఇది ఎఫ్పీ షాప్ డెలివరీ మేము కంప్లీట్ చేస్తాము. ఈ రేషన్ షాప్లో పాత విధానాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడేవారండి రేషన్ తీసుకోవడానికి. కారణం ఏమిటంటే ఎండిఓ వాహనాలు ఏ టైంలో వస్తాయో ఎప్పుడు ఇస్తారో ప్రజలకి తెలిసేది కాదండి. ఇప్పుడు కూలి పనులు చేసుకోవడానికి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడికైనా సరే వెళ్తే వాళ్ళు వచ్చిన టయానికి వ్యాన్ వచ్చి వెళ్ళిపోతుందండి. వాళ్ళు సరుకులు తీసుకోవడానికి ఇబ్బంది పడేవారండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత రేషన్ డీలర్లకు ఇచ్చారండి. ఈ విధానం వల్ల ఏంటంటే అండి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కంటిన్యూగా రేషన్ షాపుల దగ్గర ఎక్కడైనా ఎవరైనా ఏ టైంలో అయినా తీసుకొచ్చేసారు. అప్పుడు మనకి కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, ఉపాధి పని వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మన ఇల్లులు అవి కట్టి వాళ్ళు ఉంటారు కదండి, మేస్త్రులు కానీ ఫ్యామిలీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి, లేదా హాస్పిటల్కి వెళ్ళి ఆ టైంకి అందుబాటులో లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ 15 రోజుల్లో షాపుల దగ్గరికి వచ్చి ప్రశాంతంగా వాళ్ళు తీసుకొచ్చేసారు. టెన్షన్ పడకుండానే ఇది వరకు బండి వస్తుంది హారన్ మోగే వరకు అది ఎప్పుడు వస్తుంది అలా ఎదురెదురు చూస్తూ ఉండేవారండి. ఇప్పుడు అలాంటిది లేకుండా పోయి ప్రశాంతంగా తీసుకోవడానికి అన్ని విధాలుగా ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చింది. ఒక విషయం చెప్పండి, ఈ షాపు ఇప్పుడు కొత్తగా మంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం జరుగుతుందా, ఇంతకు ముందే మీకు ఈ షాప్ రావడం జరిగిందా? ఆల్రెడీ వచ్చింది సారు. ఈ షాప్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సారు. అయితే మంత్రి గారు ఈ షాప్ని ఓపెనింగ్ చేస్తున్నా అన్నారు సారు. ఎంతమంది ఉన్నారు మీ షాపుకి సంబంధించి? ఎంతమందికి మీరు ఈ షాప్ నుంచి రేషన్ ఇస్తారు? 803 కార్డులు సార్ మొత్తం అయ్యి. అందులో అంత్యోదయ అని 20 కార్డులు 35 కేజీలు 25 కార్డులు ఉన్నాయి సారు. మొత్తం 803లోంచి 25 కార్డులు తీసేస్తే 778 కార్డులు సింగిల్ యూనిట్లు, డబుల్ యూనిట్లు, 3 యూనిట్లు, 4 యూనిట్లు, 5 యూనిట్లు ఉన్నాయి సారు. అందులో సింగిల్ యూనిట్లు వచ్చి మొత్తం ఏవేతో కలిపి 131 కార్డులు ఉన్నాయి సార్. నుంచి రేషన్ పొందే విధానం అసలు ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ విధానం వారికి అనువుగా ఉంటుందా లేదా అనేది మనతో మాట్లాడిన కొంత మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, గతంలో వెహికల్ వచ్చేది దాని నుంచి రేషన్ తీసుకునే విధానం ఎలా ఉండింది, ఇప్పుడు స్వయంగా మీరు డీలర్ దగ్గర నుంచి రేషన్ తీసుకునే విధానం అసలు రెండిట్లో ఏది మీకు బాగా కంఫర్టబుల్గా ఉంది? ఇదే కంఫర్టబుల్ అండి. మనకు వీలైనప్పుడు తెచ్చుకోవచ్చు. అదైతే దానికోసం వెయిట్ చేయవలసి వచ్చేది. పనులు మానుకుని మరి కూర్చోవాలి. మనకి ఏ పని ఉన్నా ముందు ఆ బియ్యం కోసం ఆగవలసి వచ్చిందండి. ఇప్పుడైతే పర్వాలేదు. ఊర్లో వెళ్ళినా కూడా పర్వాలేదండి. మనకు వీలుని బట్టి తెచ్చుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది అయ్యేదండి, ఇవ్వాలంటే రేషన్ షాప్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే 15 రోజులు ఇస్తారు కాబట్టి ఏది డౌట్ ఉండదు, తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో 1600 కోట్ల రూపాయలతో ఈ వాహనాలను అయితే కొనుగోలు చేశారు. ఇవి ఏదో ఒక జంక్షన్లో పెట్టేవారు. రోజువారీ పనులకు వెళ్ళేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేవారు. తమ పనులు మానేసుకుని ఈ వాహనం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. 1-2 రోజులు మాత్రమే రేషన్ ఇచ్చేవారు. మీరు తర్వాత అడిగితే అయిపోయిందని చెప్పి సమాధానం వారి వద్ద నుంచి వచ్చేది. ఇప్పుడు నేరుగా 1 నుంచి 15వ తేదీలోపు ఈ రేషన్ డీలర్ దగ్గరికి స్వయంగా వెళ్ళి తమ సరుకులు తీసుకుంటాం. ఇది చాలా ఆనందం అని చెప్తున్నారు. అంటే 1-2 రోజుల్లో రేషన్ ఇచ్చి మిగిలింది అయిపోయిందని పక్కదారు బ్లాక్ మార్కెట్ నియంత్రించడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్కి నేరుగా తమ సమస్యలను అయితే కొంతమంది విన్నవించుకోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నేరుగా రేషన్ డీలర్ ద్వారానే రేషన్ ఇచ్చే సదుపాయాన్ని అయితే కల్పించారు. ఇది చాలా ఆనందదాయకం అని చెప్తున్నారు. మరోవైపు జేసీ మాట్లాడుతూ రేషన్ డీలర్లు ఖచ్చితంగా ఆదివారం కూడా తెరిచే ఉంచాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యలో 4 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ రేషన్ షాప్ను అయితే తెరిచే ఉంచాలి. ఈ వచ్చే రేషన్ కోసం వచ్చేవారికి ఎప్పుడు లేదని సమాధానం చెప్పకూడదు. 15 రోజుల పాటు నిత్యావసర సరుకులు వారికి అందించాలని కూడా జేసీ చెప్తున్నారు. ఎటువంటి లోటుపాట్లు జరిగినా, ఎటువంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించబోమని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మెగాని న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాతో ఉదయ్ పిఠాపురం నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండిఎం వెహికల్స్ రద్దు చేసి నిత్యావసర సరుకులను అయితే రేషన్ షాప్ దగ్గర అయితే ఈరోజు జూన్ 1వ తారీఖు నుంచి ప్రారంభించారు. మనతో పాటు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎండిఎం వెహికల్స్లో అవినీతి జరుగుతుందని మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా మళ్ళీ రేషన్ షాపులు తీసుకొచ్చారు. ఇది ఎలా అంటారు?
ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే రేషన్ డిపోల దగ్గర మేము ఇప్పటికి 2 ఓపెన్ చేసామో, రెండింటి దగ్గర కూడా ప్రజలు అనేక గుంపులుగా ఉన్నారు. అడిగాం మేము అందరం కూడా. వాళ్ళు హర్షాతిరేకాలతో మాకు చాలా ఆనందంగా ఉందని వాళ్ళే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ప్రజాభిసేకరణ చేసిన తర్వాతే రేషన్ డీలర్ల ద్వారా నిత్యావసర వస్తువులు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రైస్తో పాటు ఇవాళ పంచదార కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మరి కందిపప్పు అవ్వచ్చు, నూనె అవ్వచ్చు ఇవ్వడానికి అన్ని అవకాశాలు కూడా వాళ్ళన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఏదైతే ఈ బియ్యం కొంతమంది తెలియక వాళ్ళు కొంతమంది అమ్మేసుకుంటున్నారో, ఈ అమ్ముకోకుండా ఉండటం కోసం సన్న బియ్యాన్ని, భవిష్యత్తులో సన్న బియ్యాన్ని కూడా అందరికీ, ఎందుకంటే ఇప్పుడు ఆ టన్నేజీ రావట్లేదు కాబట్టి మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఇబ్బంది అన్న ఉద్దేశంతో సన్న బియ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు రైతులకి. డెఫినెట్గా వీళ్ళందరికీ సరిపడా టన్నేజీ వచ్చినప్పుడు సన్న బియ్యాన్ని కూడా వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుద్ది. కానీ వీళ్ళకి కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఈ బియ్యాన్ని ఏదైతే ఆస్ట్రేలియన్ కంట్రీస్లో కొనుక్కుంటున్నారో మీరు అనవసరంగా మీరు 15 రూపాయలకో 12 రూపాయలకో మీరు అమ్ముకోవద్దు. దీన్ని 48 రూపాయలు అక్కడ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతుంటే మీరు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఇవాళ తింటున్నప్పుడు మీరు కూడా దీన్ని తింటే బలం అనేది మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇవాళ ఇదివరకు ఎవరైతే ఆటోల దగ్గరికి రాలేక ఇవన్నీ కూడా రేషన్ తీసుకోలేదో ఇవాళ చక్కగా రేషన్ డిపోలకు వచ్చి తీసుకోవడానికి కూడా వాళ్ళందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రజాప్రభుత్వం ఉన్నది, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడారనేది వాళ్ళు కూడా తెలుసుకోవడం జరిగింది. సార్, ఇది ఎండిఎం వెహికల్స్ వీళ్ళందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉంది కదా సార్, దానికి వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం ఏమైనా చూపిస్తారు? మరి చౌక డిపోలు అన్నింటిని కూడా ఆపేసినప్పుడు వాళ్ళు ఆందోళన చేశారా? ఇప్పుడు వాళ్ళ ఆటోలు ఉన్నాయి, ఆటోలను వేరే దానికి ఉపయోగించుకోవచ్చు, గూడ్స్ వెహికల్ కింద. వాళ్ళ ఆటోలు ఏం తీసేసుకోలేదు కదా. ఈ ఆటోలు వలన పెనుభారం, ఎందుకంటే డీలర్లకు ఏదో చిన్న కమిషన్ ఇస్తూ ఆటోలు వాళ్ళకి ఎక్కువ నెలకు వచ్చేసరికి 12,000, 13,000, 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల కోట్లాది రూపాయలు నిరుపయోగం అవుతున్నాయి. ఆ డబ్బులుంటే మళ్ళీ ప్రజలకే ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇప్పుడు అదే డబ్బులతోనే ఇప్పుడు పంచదార ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి, కానీ వాళ్ళు ఏదో రోడ్డెక్కి చేశారంటే మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇన్నాళ్ళ నుంచి డీలర్లుగా ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కాబట్టి డీలర్లకు న్యాయం చేయాలి, వాళ్ళకి న్యాయం జరుగుద్ది. వాళ్ళకి ఇది ట్రాన్స్పోర్ట్ కిందో లేకపోతే ఇంకో దానికో లేకపోతే ఇంకో ఆటో డ్రైవర్ల కిందో వాళ్ళు చేసుకోగలుగుతారు, అంతేగాని వీళ్ళు ఇంకో పని చేయలేరు. కాబట్టి వీళ్ళకి ఇవ్వటం న్యాయం. వీళ్ళతో పాటు పారదర్శకంగా ప్రజలకి అన్నీ కూడా సక్రమంగా అందుతున్నది అనేది నిర్ణయం తీసుకున్నాక ఈ పని చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇటు ఎండిఎం వెహికల్స్ ద్వారా అదే పద్ధతిలో ఇప్పుడు నిత్యావసర సరుకుల్ని రేషన్ డిపో ద్వారా కూడా ఇటు 60 ఏళ్ల వృద్ధులకైతే ఇంటికి తెచ్చిస్తున్నారు. మనతో పాటు వాడు ఉన్నారు, ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి ఇచ్చారు. అండ్ మీకు ఇదివరకు ఎలా అయితే రేషన్ షాపులు గుమ్మం దగ్గరికి తెచ్చి ఇచ్చారు, ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడాక మీకు ఇక్కడ ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇది ఎలా ఉందండి? అసలు బాగుందండి, ఇది పద్ధతి బాగానే ఉంది. పాత పద్ధతి బాగుందంటారు, ఇది బాగుంది? కొత్త పద్ధతే బాగుంటుందండి. అవునండి, ఎందుకంటారు? ప్రజెంట్గా అక్కడ వెహికల్ ఎక్కడో పెడుతున్నారని మేము అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. దూరం సంజూరు ఎక్కడో పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి దూరంగా వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటింటికి తీసుకొచ్చి అదే మాకు బాగుంటుందండి. ఇప్పుడు తంబు ఈవిడే వేయాలండి? తమ్ముడు మేము 5 అండి, ఎవరో ఒకరు వేయచ్చు అండి. అయితే మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండిఎం వెహికల్స్ ద్వారా అయితే భారీగా అవినీతి జరుగుతుందని, ఇటు బియ్యం అమ్మేసుకొని ఇటు దిగువ మధ్యతరగతి కింద ఉన్న వారికి రేషన్ బియ్యం అందకుండా వారైతే అమ్మేసుకొని అవినీతికి పాల్పడుతున్నారని కూటమి ప్రభుత్వం నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ ఎండిఎం వెహికల్ ద్వారా ఎలా అయితే ఇస్తున్నారో వారందరికీ కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళంటే ఇక్కడ డిపో దగ్గరికి రాలేని వారందరికీ కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నారు. అలాగే ఈ ఎండిఎం వెహికల్స్ ద్వారా వారి అయితే ఎవరైతే ఇటు ధర్నాలు అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారో వాటికైతే భారీగా ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును తగ్గించి మళ్ళీ ప్రభుత్వ లబ్ధి కోసం, ప్రభుత్వ అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసమే కూడా ఖర్చు పెడుతున్నామని ఎమ్మెల్యే అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి. రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలన్నీ ఈరోజు తిరిగి ప్రారంభించారు. పండగ వాతావరణంలో పిఠాపురంలో చౌక ధరల దుకాణాన్ని అయితే పౌరశాఖ మంత్రి మనోహర్ అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా అసలు ఈ నేరుగా దుకాణాల నుంచి ఈ లబ్ధిదారులు పొందే విధానాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చారు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే గతంలో కూడా ఈ విధానం ఉండేది, ఇప్పుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. మధ్యలో ఈ ఎండియు వాహనాలను రద్దు చేయడం జరిగింది. అసలు ఈ విధానంలో లబ్ధిదారులకు ఏ విధమైన ఉపయోగం జరుగుతుంది అనేది మనతో మాట్లాడడానికి మనోహర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రోజు మళ్ళీ చౌకధరల దుకాణాలన్నీ తిరిగి తెరుచుకున్నాయి, అసలు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? గతంలో ఒక అద్భుతమైన వ్యవస్థ దశాబ్దాల కాలం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఈ రేషన్ షాపుల ద్వారా మేము సరుకులు సరఫరా చేసేవాళ్ళం. ఎక్కడ కూడా లోపం ఉండేది కాదు. 15 రోజులు తెరిచి ఉండేవాళ్ళు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు వినియోగదారుడు ఎప్పుడు అంటే అప్పుడు కావాలని వాళ్ళు వచ్చి తీసుకోగలుగుతారు. ఈ కొత్త వ్యవస్థ వలన వాళ్ళు పనులు మానేసుకొని వీధి చివరికి వచ్చి ఏ వ్యాన్ ఎక్కడ వస్తుందో కూడా తెలియని పరిస్థితి, అయోమయమైన పరిస్థితిని అధిగమించి నష్టం జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు కూడా
1650 కోట్ల రూపాయల నష్టం జరిగింది దీనివల్ల, ఈ ఎండియు వ్యాన్ల వల్ల. దాన్ని మేము ఆలోచించి సుదీర్ఘంగా అవగాహన తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారి సూచనలతోటి మరొక్కసారి ఈ షాపుని మేము పునఃప్రారంభించాం. ఈ రోజున అద్భుతమైన కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోంది. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైన సేవలు, నాణ్యతలో ఎక్కడ లోపం లేకుండా, తూకాల్లో ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి కుటుంబానికి అందే విధంగా దాదాపు 1,46,00,000 కుటుంబాలకి ఈ రోజున ఈ వ్యవస్థ ద్వారా మేము పంపిణీ చేయబోతున్నాం. సార్, అంటే ఇప్పుడు ఈ కేవలం బ్లాక్ మార్కెట్ని అరికట్టడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అసలు ఈ రేషన్ డీలర్లు ఏమైనా అవకతవకలు పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద? గతంలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే ఆ విధంగా చట్టం కూడా లేదు. ఎందుకంటే కొత్త వ్యవస్థ సృష్టించారు వాళ్ళు. ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ఎవరైనా పొరపాటు చేస్తే అదే రోజు సాయంత్రం వాళ్ళని సస్పెండ్ పెట్టి రెవెన్యూ అధికారులకి హ్యాండ్ ఓవర్ చేసి షాప్ స్వాధీనం చేసుకుంటాం. ఎండియూల వ్యాన్కి చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా పారదర్శకత పెరుగుతుంది, జవాబుదారితనం పెరుగుతుంది. నిజాయితీగా పనిచేసే ప్రతి ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ని గౌరవించుకుంటాం. తద్వారా ప్రజలకు కూడా మేము మెరుగైన సేవలు అందిస్తాం. సార్, ఇప్పుడు కాకినాడలో మీరు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాకినాడ పోర్టులో రైడ్ చేయడం జరిగింది, అభియాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే అటువంటి వాటిని పూర్తిగా నియంత్రించవచ్చు ఈ పోర్టుల ద్వారా విదేశాలకు అక్రమంగా? ఇది ఒక బలమైన అడుగు. ఖచ్చితంగా దీని ద్వారా నేను ఇందాక మీతో అన్నట్టు బియ్యం షాపుల నుంచి బయట తీసుకెళ్ళడం అనేది సామాన్య విషయం కాదు. వ్యాన్ల ద్వారా మాత్రం వీరు కావాలని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకుని వీళ్ళు చేశారు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకు అందిస్తాం. థ్యాంక్ యూ. ఈ వ్యాన్ల ద్వారా బయటికి బియ్యాన్ని పంపించే ఒక ప్లాన్లో భాగంగానే మాత్రమే ఎండిఏ వాహనాలని తీసుకొచ్చారని గత ప్రభుత్వం వీటిని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు నేరుగా రేషన్ డీలర్ నుంచే లబ్ధిదారులకు రేషన్ అందే విధానాన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు. పక్కదారి పెడుతున్న ఈ చౌక బియ్యాన్ని నియంత్రించడానికి, అంటే బ్లాక్ మార్కెట్ను నియంత్రించడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ రేషన్ డీలర్లు కూడా ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా లబ్ధిదారులకు పూర్తిగా ఈ సదుపాయాన్ని అందించాలని కూడా ఆయన చెప్తున్నారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కూడా మంత్రి మనోహర్ అయితే హెచ్చరిస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.